కూడా ఎంతో ఓపికగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆ దైవ కార్యక్రమంగా గురు కార్యక్రమంగా మీరందరూ కూడా ఆనందంగా మీరందరూ అనుభూతిని పొందటం, ఆనందంగా చూడటం, మీలోని ఆశ్వాసలాగా తీసుకోవటం చాలా గొప్ప విషయం. భగవత్ స్వరూపులైన మీరందరికి కూడా ప్రణామాలు తెలుపుకుంటూ, తారతమ్యం లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ఇక్కడికి వచ్చిన అటువంటి భగవద్ బంధువులందరికీ కూడా మీ అందరికీ ఈ యొక్క ఆశ్రమం ఈ యొక్క తుమ్మలసెరు గ్రామానికే వెన్నుముక లాంటిది. ఎందుకంటే భగవంతుని సన్నిధానానికి అందరూ వచ్చినా రాకపోయినా, గురు కార్యక్రమంలో పాల్గొకపోయినా, ఇది యొక్క మీ గ్రామంలో ఉన్న అనేక కులాలు మతాలకు అన్నిటికి కూడా ఆదర్శవంతమైన ఆశ్రమమే. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మేము కూడా ఆ యొక్క స్వామివారి 70వ ఆరాధనని చెప్పారు ఇందాక, 72 మరి 70 ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో స్వామివారి గురువర్యులు కార్యక్రమంలో పాల్గొనటం ఆ యొక్క పూర్వజన్మ సుకృతంగా తలుచుకుంటూ, ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో మీ అందరితో పాటు మేము ఇంత సమయాన్ని కలిసి గడపటం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మన జీవితం మానవ జన్మ గురించి ఇందాక అనేక సార్లు పెద్దలు గురువర్యులు అందరూ ఆచార్యులు బోధించినట్టుగా మానవ జన్మ మనకి పదే వచ్చేటటువంటిది కాదు. ఈ జన్మ సార్థకం అయ్యేలాగా మానవుడు జీవించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, మానవత్వంతో తోటి వారిని ప్రేమించాలి. ఒక్కదాంతో మన జీవితం తరించేది కాదు. మన మానవ జన్మ వచ్చి మనం మనిషి మినిమం 100 ఏళ్ళ ఆయుష్యం ఎలా ఉందో, ఈ 100 సంవత్సరాల్లో మినిమం ఒక 50 సంవత్సరాలు మన ఆయుష్ 60 70 ఇప్పుడు ఉన్నంతలో ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళు కుటుంబానికి ఎంత చేస్తామో అంత సమాజానికి ఒక 20 సంవత్సరాలు చేస్తేనే మన యొక్క ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతాం. ఊరికే ఏ మనిషికి రాదు. అలా వచ్చి ఇలా పోతే మనం ఏది మనకి దక్కదు. ఈరోజు స్వామివారు కూడా ఆనందంగా ఇది మీ గ్రామ గౌరవం. ఎందుకంటే గురుతత్వంలో మనలో చాలా మంది లోపల ఎంతో, మీ అందరిలో కూడా ఎంతో ఖనిజమైన విధానం గని, ఆధ్యాత్మిక గని మీ అందరిలో ఉన్న కొంతమంది వినటం వరకే ఆగిపోతారు, కొంతమంది పాడటం వరకే ఆగిపోతారు, కొంతమంది అతి కొద్ది మందే చెప్పే దాంట్లో ఆనందపడతారు. యువకులు కూడా మీరందరూ కూడా ఇంకా ముందుకు రావాలి. మైక్ తీసుకొని చెప్పే స్థాయిలో మీరందరూ కూడా ఏం చెప్పలేనటువంటి వారు కాదు. ఏళ్ల తరబడి 1 గంట సేపు అలా సోదరుడు కూర్చున్నాడంటే వారికి ఎంతో ఈ ఆధ్యాత్మిక వైపు జిజ్ఞాస ఉంటేనే ఆ కుర్చీలో అలా కూర్చొని ఇంతమంది పెద్దల్లో కూర్చోగలరు. ఆ వాసనలు ఉంటేనే మీరందరూ కూడా ఇంకా ధైర్యంగా మైక్ పట్టుకొని చెప్పాలి. అందుకు మన జీవితం ఆదర్శంగా ఉండాలి, అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇంకా సమయం కాలాతీతమైంది. నేను ఏదో చెప్పాలనుకున్నాను, మీ అందరినీ చూస్తే ఆనందంగా అనిపించింది. సంకీర్తన మరి కొద్దిసేపట్లో మొదలవబోతుంది. 1 గంట వరకు పాటలు జరగటం. ఈ యొక్క మన గ్రామంలో ప్రతి పెద్దలు చిన్నలు అందరూ గురు బిడ్డలు, దైవ భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సుభిక్షంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మా యొక్క గ్రామ దేవత అద్దంకి నాంచారమ్మ తల్లి ఆశీస్సులు మీ గ్రామంపై మెండుగా ఉండాలి. అలాగే మా యొక్క గురుదేవులు సద్గురు దేవులు వెంకటకోటి యోగిందుల వారు, ఆయన బ్రహ్మ ఋషి, మీ గ్రామానికి కూడా తెలుసు. ఆయన యొక్క పాదమే పుణ్యఫలం, ఆయన మాటే ఒక బ్రహ్మ శాసనం లాంటి ఆ మహర్షి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, మరొకసారి నిండైన మనసుతో మా తరపున కూడా నారాయణ స్వామి వచ్చిన అందరి గురువులు ఆశీర్వచనాలు మీ గ్రామంపై ఉండాలని, ఇంకా ఎదగాలి, అందరూ మన యొక్క గ్రామాలన్నీ ఇంకా ముందు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.